జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. పిఠాపురం పర్యటనలో కిరాయి మూకలు చేరాయని ఆరోపించారు. తనను తన సెక్యూరిటీ సిబ్బందిని బ్లేడ్లతో గాయపరుస్తున్నారని ఆరోపించారు. ప్రజలు పార్టీ శ్రేణులు జాగ్రత్తలు వహించాలన్నారు. శత్రువు పన్నాగాలు తమకు తెలుసన్న జనసేనాని పగిలే కొద్దీ గ్లాస్ పదునెక్కుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. పిఠాపురం పర్యటనలో కిరాయి మూకలు చేరాయని ఆరోపించారు. తనను తన సెక్యూరిటీ సిబ్బందిని బ్లేడ్లతో గాయపరుస్తున్నారని ఆరోపించారు. ప్రజలు పార్టీ శ్రేణులు జాగ్రత్తలు వహించాలన్నారు. శత్రువు పన్నాగాలు తమకు తెలుసన్న జనసేనాని పగిలే కొద్దీ గ్లాస్ పదునెక్కుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ మురళి. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ రోజు పిఠాపురంలోని కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన అయితే కనుక ఈ సమావేశంలో కార్యకర్తలు కూడా నిర్దేశం వహించాలని చెబుతూనే మీరు కూడా ప్రోటోకాల్ పాటించండి. ఎందుకంటే కిరాయి మూకలు అయితే దాడి చేస్తున్నాయి మన మీద. ఇప్పటికే నన్ను నా సెక్యూరిటీ సిబ్బందిని కూడా బ్లేడ్లతో గాయపరుస్తున్నారు. కిరాయి మూకలు పిఠాపురంలో వచ్చి చేరాయి. కాబట్టి పార్టీ శ్రేణులు కానీ అలాగే కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి. మన శత్రువు పన్నాగాలు మనకు తెలుసు, నన్ను చంపాలని చూస్తున్నారు. కాబట్టి మనందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అలాగే పగిలే కొద్ది గాసి కూడా పదునెక్కుతుంది. అందరూ కూడా ప్రోటోకాల్ పాటించండి. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలను కూడా అందరూ తెలుసుకోండి అని చెబుతూ పవన్ కళ్యాణ్ అయితే కనుక తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు అయితే చేశారు. అదేవిధంగా గతంలో కూడా వారాహి వాహనం మీద జరిగే యాత్రకు సంబంధించి కూడా పిఠాపురంలోనే అటు పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో నన్ను చంపాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పొందుతుంది అని చెప్పేసి అప్పుడు కూడా ప్రకటన చేశారు. ఇప్పుడు కూడా మా కిరాయి మూకలు అయితే వచ్చే బ్లేడ్లతో నా మీద దాడులు చేస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉన్నానని చెప్పేసి అయితే పవన్ వ్యాఖ్యలు చేయడం అయితే అటు రాజకీయ వర్గాల్లోని ఇటు ప్రజల్లోనూ కూడా అది సంచలనంగా అయితే మారిన పరిస్థితి ఉంది మురళి. తనను తన సిబ్బందిని బ్లేడ్లతో గాయపరుస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్పారు. దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి? నిజంగా అటువంటి గాయాలు ఉన్నట్లుగా ఏమైనా మీడియాలో చూపించడం కానీ లేకపోతే ఇతరత్రా ఏమైనా చెప్తూ ఉన్నారా? దీనిపై అప్డేట్స్ ఏంటి నవి? మురళి, అంటే గాయాలు అయినట్లుగా అయితే ఎక్కడ చూపించలేదు. అలాగే ఇప్పటి వరకు కూడా ఈ 3 రోజులు పిఠాపురంలో పర్యటనలు కూడా దీనిపై ఏ విధమైన అని వ్యాఖ్యలు చేయడం కానీ ఏ విధమైన గాయాలు కూడా మీడియాకి కానీ అటు కార్యకర్తలు కానీ చూపించే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు జరిగిన మీటింగ్ లో మాత్రం అకస్మాత్తుగా ఈ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి అయితే అటు ప్రజల్లో అయితే కొంత ఎటువంటి జరిగిందా లేదా అనే దాని మీద అయితే వ్యాఖ్యానాలు అయితే జరుగుతున్నప్పటికీ పార్టీ శ్రేణులు అయితే కనుక జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ దీని మీద అయితే అప్రమత్తంగా ఉండాలని చూస్తారు. అయితే వ్యతిరేక పార్టీకి సంబంధించి అయితే కావాలనే పవన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఇలాంటివి ఎక్కడా జరగలేదు. జరిగితే మీడియా ముందు గాయాలను కానీ కిరాయి మోకలు పట్టుకుని చూపించడం అనేది చేయాలి. కానీ ఇలా వ్యాఖ్యలు చేయడం అయితే సరైనది కాదని ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కానీ అలాగే అధికార వైసీపీకి సంబంధించిన నేతలు కానీ చెప్తున్నారు మురళి. పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? పార్టీ వర్గాలు దీనికి సంబంధించి ఏం చెప్తున్నాయి? దీనికి సంబంధించి అయితే ఇంతవరకు అసలు పోలీసు కంప్లైంట్ కానీ ఇలాంటిది ఏం లేదు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కానీ అప్పుడు కూడా ఎటువంటి ఫిర్యాదులు కూడా లేవు. ఇప్పుడు కూడా ఎటువంటి పోలీసులకు కానీ ఏం లేదు. కేవలం ఈ ఇంటర్నల్ మీటింగ్ లో జరిగిన మీటింగ్ లో మాత్రమే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.